హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జూన్ 2కు సంబంధించి కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాము. మొదటి ప్రశ్న, మావోయిస్టులను అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్య పేరు ఏమిటి? ఆన్సర్, ఆపరేషన్ కగర్. రెండవ ప్రశ్న, భారత పరిశ్రమల సమైక్య నూతన అధ్యక్షుడిగా ఎవరు నియామకం అయ్యారు? ఆన్సర్, రాజీవ్ మేమాని. మూడవ ప్రశ్న, భారతదేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశం నుంచి వస్తున్నాయి? ఆన్సర్, సింగపూరు. గత 7 సంవత్సరాల నుంచి సింగపూర్ నుంచే అత్యధికంగా ఎఫ్డిఐలు రావడం జరుగుతుంది. జిఎస్టీ మొదలైనప్పటి నుంచి అత్యధిక వసూలు నమోదైన నెల ఏది? ఆన్సర్, ఏప్రిల్ 2025. ఏప్రిల్ 2025లో 2.37 లక్షల కోట్లు వసూలు చేయడం జరిగింది. ఐదవ ప్రశ్న, భారత బలగాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై చేపట్టిన చర్య పేరేమిటి? ఆన్సర్, ఆపరేషన్ సింధూర్. ఆరవ ప్రశ్న, పలాము టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్, జార్ఖండ్. ఏడవ ప్రశ్న, దేశవ్యాప్తంగా ఓడరేవుల ఆధునీకరణ మరియు అనుసంధానం కోసం చేపట్టిన ప్రాజెక్టు పేరేమిటి? ఆన్సర్, సాగరమాల ప్రాజెక్ట్. ఎనిమిదవ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానంలో ఒక్కో ఆఫీస్లో ఒక్కో రోజులో ఎన్ని స్లాట్ బుక్ చేసుకోవచ్చు? ఆన్సర్, 48 స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. 9, రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధి పొందే వర్గాలు ఏవి? ఆన్సర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువత స్వయం ఉపాధి కోసం రుణాలు పొందవచ్చు. 10వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం 2025-26కు సంబంధించిన ఖరీఫ్ సీజన్కు ఎన్ని పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది? ఆన్సర్, 14 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించడం జరిగింది.